హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి దసరా నవరాత్రుల్లో చేసుకునే 10 రకాల రెసిపీలు అండి. ఈ దేవీ నవరాత్రుల్లో మార్నింగ్ టైము అంత మనకు బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంతో ఈజీగా ఎలా ప్రసాదం రెసిపీస్ని చేసి నైవేద్యంగా పెట్టచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అన్నిటినీ కూడా. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత దేవీ నవరాత్రుల్లో రోజుకి ఒక ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ 10 ప్రసాదాలు కూడా ఒకటి తర్వాత ఒకటి చూడండి. ముందుగా వచ్చేసి అమ్మవారికి మొదటి రోజు చేసుకునే కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. అందులోకి 1 గ్లాస్ బియ్యం వేసుకోండి. 1 గ్లాసు బియ్యంకి 1/2 గ్లాస్ దాకా పెసరపప్పును వేసుకోండి. మీరు కావాలంటే 1 గ్లాస్కి బియ్యానికి 1/4 కప్పు దాకా పెసరపప్పును వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి బాగా కడగండి. 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిండుగా నీళ్లను పోసి అరగంట సేపు నానబెట్టుకోండి. ఈ పప్పు ఇంకా బియ్యం పూర్తిగా నానేంత వరకు అరగంట సేపు పక్క నుంచి నానబెట్టుకోండి. అరగంట తర్వాత నెక్స్ట్ బియ్యం పప్పు ఉడికించుకోవడానికి సరిపడా గిన్నెను స్టవ్ మీద ఉంచి అందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతోనే నీళ్లను కొలుచుకోవాలండి. ఇక్కడ నేను 5 నుండి 6 గ్లాసుల దాకా నీళ్లను వేసుకుంటున్నానండి. మనం బయట ఉడికించుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అనేవి ఎక్కువగా పడుతుందండి. అదే మనం కుక్కర్లో ఉడికించుకుంటే కనుక 4 నుండి 5 గ్లాసుల దాకా నీళ్లను వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా నీళ్లను కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి నీళ్లను బాగా మరలించండి. ఇలా నీళ్లను బాగా మరలుతున్నప్పుడు ఇప్పుడు మూతను తీసి స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇందాక కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యం పప్పును ఇందులోకి వేసుకోండి. వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి. నీళ్ళు అనేవి వేడిగా ఉంటాయి కాబట్టి చేతికి చిట్లకుండా నిదానంగా ఇలా స్లోగా డ్రాప్ చేయండి రైస్ని. ఇలా నానబెట్టుకున్న బియ్యం పప్పును రెండింటిని కూడా నీళ్ళల్లోకి వేసుకోండి. ఇలా నీళ్ళల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. మధ్య మధ్యలో రైస్ని పప్పును రెండింటిని కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. చూడండి, రైస్ ఇంకా పప్పు కూడా ఇలా మెత్తగా ఉడికిపోయేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా రైస్ పప్పు కూడా ఇలా దగ్గర పడేంత వరకు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిని ఉంచుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. పూర్తిగా నెయ్యిని వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదం కాబట్టి మనం నెయ్యితోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదా ఇలా ఆయిల్ని నెయ్యిని రెండింటిని కలిపి అయినా సరే చేసుకోవచ్చండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను వేసుకోండి. 5-6 దాకా పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. పసుపు వచ్చేసి ఆప్షన్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పసుపు వేసుకోవడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అన్నంని ఇప్పుడు స్టవ్ మీద ఉంచి ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రాసెస్ మొత్తం చేసుకోండి. ఇందులోకి ఇందాక మనము వేసుకున్న పోపును మొత్తం వేసుకోండి. ఇలా పోపును మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. పోపు మొత్తం కూడా రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా తాలింపు మొత్తం రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కనీసం అంటే 5 నుండి 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పొంగల్ని బాగా ఉడికించండి. అలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల ఈ తాలింపులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూతను తీసి చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అంతా కూడా దగ్గర పడి ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలపండి. చూడండి, పొంగల్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పొంగల్ అనేది చల్లారిన తర్వాతే మరి కాస్త గట్టి పడుతుందండి. అందుకోసమే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, కట్టె పొంగల్ రెడీ అండి. ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేస్తే గుడిలో పెట్టే సేమ్ అలాగే ఉంటుందండి, అదే టేస్ట్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవ రోజు అమ్మవారికి పులిహోరని ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. చింతపండు పులిహోర కోసం ముందుగా చింతపండును నానబెట్టుకోవాలండి. ఇక్కడ చింతపండును 1 గంట సేపు నానబెట్టి తీసుకున్నానండి. ఇలా తూట్లో ఉండే గిన్నెను తీసుకొని అందులోకి చింతపండును వేసుకోండి. ఇందులో నుండి చిక్కటి గుజ్జును తీసుకోవాలండి. నీళ్ళు అనేవి వేసుకోకుండా ఈ చింతపండులో ఉండే గుజ్జుని చిక్కగా తీసుకోవాలి. అందుకోసం ఇలా తూట్ల గిన్నెను కానీ తీసుకొని అందులోకి చింతపండు గుజ్జును మొత్తం వేసుకొని ఇలా అంటే మనకు ఎలాంటి పీచు అలాంటిది పడకుండా నీట్గా వస్తుందండి. మిగిలిన చింతపండు పిప్పిలోకి కూడా కొద్దిగా నీళ్ళను వేసుకొని దాన్ని కూడా మొత్తం నీట్గా అనేస్తే అందులో ఉండేది గుజ్జు మొత్తం కూడా వచ్చేస్తుందండి. ఇలా ఇందులో ఉండే చింతపండు రసాన్ని మొత్తం కూడా తీసేసుకోవాలండి. ఇలా గిన్నెలోకి చింతపండు గుజ్జును మొత్తం తీసుకున్న తర్వాత ఈ బాండిని ఇప్పుడు స్టవ్ మీద ఉంచండి. ఇందులోకి 3 పచ్చిమిరపకాయల్ని చిన్నగా తుంచి వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయల్ని కూడా మీరు మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయల్ని చింతపండు గజ్జులో ఉడికించుకోవడం వల్ల పులిహోర అనేది చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జును బాగా ఉడికించండి. ఇలా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు చింతపండు గుజ్జును ఉడికిస్తే మనకు చింతపండు గుజ్జు మొత్తం ఇలా చిక్కగా అవుతుందండి. ఇలా చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా రైస్ని వేసుకుంటున్నాను. రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. రైస్ ఉడికించేటప్పుడే రైస్లోకి కొద్దిగా నూనెను వేసి ఉడికిస్తే గనక ఇలా రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా చింతపండు గజ్జు మొత్తం కూడా రైస్కి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్క నుంచి నెక్స్ట్ స్టవ్ మీద ఒక పోపు గరిటెని ఉంచండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు శనగపప్పును వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ పోపులోకి కూడా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చండి. మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చండి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపును పులిహోర రైస్లోకి వేసేసుకోండి. ఇప్పుడు పోపు మొత్తం బాగా రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం కూడా బాగా రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలపండి. అంతే, చింతపండు పులిహోర రెడీ అండి. ఇలా ప్లెయిన్గా చింతపండు పులిహోర చేసుకునేటప్పుడు ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులిహోరాని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి. అచ్చం గుడిలో పెట్టే పులిహోర టేస్ట్లోనే ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చింతపండు పులిహోరాని. నెక్స్ట్ వచ్చేసి 3వ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. కొబ్బరి అన్నంని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోండి. ఇప్పుడు నీళ్ళను పోసుకొని 2 లేదా 3 సార్లు దాకా బాగా వాష్ చేసుకోండి. బియ్యంని ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు నీళ్ళను వేసుకోండి.
ఒక గ్లాసు కొబ్బరి పాలను వేసుకోండి. పచ్చి కొబ్బరిని కొద్దిగా నీళ్ళను వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుంటే ఇలా కొబ్బరి పాలు వస్తాయండి. కొబ్బరి అన్నంలోకి ఇలా అన్నం ఉడికించుకునేటప్పుడు ఇలా కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే 2 గ్లాసులు కూడా కొబ్బరి పాలనైనా సరే వేసుకొని చేసుకోవచ్చండి. కొబ్బరి పాలు తక్కువ ఉన్నప్పుడు ఇలా 1 గ్లాసు నీళ్ళు 1 గ్లాసు పాలను వేసుకొని చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్స్ వేపించండి. ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను తీయండి. ఇప్పుడు రైస్ను మొత్తం ఒకసారి బాగా కలిపేసి రైస్ని మొత్తం కూడా పొడి పొడిగా అయ్యేటట్టు చేసి ఇప్పుడు పక్కన ఉంచుకోండి. చూడండి రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిందో కదా. ఇలా పొడి పొడిగా ఉండాలండి రైస్ అనేది పూర్తిగా చల్లారాలండి. చల్లారేంత వరకు కూడా ఇలా బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీల్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మినప్పప్పును వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇందులోకి జీడిపప్పుల ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 4 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 దాకా పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోండి. పచ్చిమిరపకాయలని కూడా మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా క్రిస్పీగా అయిపోతాయండి. అప్పుడు తినడానికి అంత టేస్టీగా ఉండదు. నెక్స్ట్ ఇందులోకి 4-5 కాజును కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేవి మనం తినేటప్పుడు మన నోటికి సాఫ్ట్గా తగులుతూ ఉండాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే క్రిస్పీగా అయిపోతాయండి అన్నీ. అందుకోసమే 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ కొబ్బరిని ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మరి మంటను ఎక్కువగా పెట్టేస్తే కొబ్బరి అనేది మాడిపోతుందండి. అందుకోసమే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకొని పొడి పొడిగా చేసుకున్న రైస్ని మొత్తం ఇందులోకి వేసుకోండి. ఇలా రైస్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఇలా రైస్ని మొత్తం టాస్ చేసుకుంటూ ఇలా బాగా కలిసేటట్టు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి రైస్ని. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 నిమ్మకాయ ముక్కను తీసుకొని నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇందులోకి పిండి బాగా కలపండి. నిమ్మరసం అనేది ఆప్షన్ అండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. పుల్ల పుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరన్నం రెడీ అండి. ఇప్పుడు నైవేద్యం ప్లేట్ని తీసుకొని అందులోకి కొబ్బరన్నం వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి. సరే కదండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే కొబ్బరన్నంని ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు మనం చేసుకునే ప్రసాదం రెసిపీ వచ్చేసి గారెలండి. గారెల్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు మినపప్పును వేసుకోండి. ఇలా పొట్టులేని మినపప్పును తీసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళను పోసి 4 గంటల సేపు పక్క నుంచి నానబెట్టుకోవాలండి.
4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉండే నీళ్ళు మొత్తం తీసేసి డ్రై చేసి పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు ఈ మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి. అందుకోసము మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మినపప్పును వేసుకోండి. కావాలనుకుంటే ఇప్పుడే ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇందులోకి నీళ్ళు అనేవి వేసుకోకుండా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లో రుబ్బుకునేటప్పుడు కూడా నీళ్ళను వేసుకోకుండా రుబ్బుకోవాలండి. మీరు కాస్త మిక్సీ తిరగకుండా అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళను వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. మనకు పిండి అనేది ఇలా గట్టిగానే ఉండాలండి. ఇలా వేసుకునేటప్పుడు మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ నీళ్ళను వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని మొత్తం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. పుదీనా వచ్చేసి ఆప్షన్ అండి. గారెల్ని తినేటప్పుడు పుదీనా స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి గారెలు అనేవి. అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలపండి. అంటే అన్నిటిని వేసుకున్న తర్వాత కూడా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి కాస్తంత లూజ్గా గనక అనిపిస్తే అప్పుడు మీకు ఒక చిన్న టిప్ని చెప్తానండి. అలా లూజ్గా అయినప్పుడు అందులోకి కాస్తంత బియ్య పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకుని బాగా కలిపేసి వడల్లో ఒత్తుకోవచ్చండి. వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చుతున్నప్పుడు కూడా బియ్య పిండిని వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడే వంట సోడాని గనక ఎక్కువగా వేసుకుంటే గనక ఆయిల్ని ఎక్కువగా పీలుస్తూ ఉంటాయండి వడలు. అలాంటి టైంలో కూడా ఇలా బియ్య పిండిని కలుపుకొని కూడా వడల్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు వడల్ని తయారు చేసుకోవడం కోసము ఒక గిన్నెలో నీళ్ళను ఉంచుకొని మన చేతిని నీళ్ళలో డిప్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి. లేదంటే ఒక పాల ప్యాకెట్ని కానీ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కానీ తీసుకుని దాని మీద కానీ ఒత్తి చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చండి. లేదా అలా కూడా ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఒక టీ స్ట్రెయినర్ని తీసుకొని వాటర్లో తడిపేసి దాని మీద కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అలా కూడా ఈజీగా ఉంటుంది. ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుందో ఆ ప్రాసెస్లో వడల్లా ఒత్తేసుకోవడమేనండి. ఇలా ఆయిల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని వడల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి గరిటెతో ఇలా తిప్పుకుంటూ 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవడమేనండి. మిగతా పిండిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో వడల కింద ఒత్తుకోవడమేనండి. చూసారు కదా వడలు ఎంత చక్కగా పొంగాయో కదండి. ఇలా బూరల్లా వడలు పొంగాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి. పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా వస్తాయండి. చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి దేవీ నవరాత్రులలో 5వ రోజు చేసుకునే దద్దోజనము ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా 5వ రోజు నైవేద్యంగా సమర్పించే దద్దోజనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోండి. అన్నాన్ని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కూడా చల్లార్చుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పోపు గరిటెను ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను వేసుకోండి. ఇందులోకి 4 ఎండుమిరపకాయలని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పోపును మొత్తం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఇలా కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా అన్నిటినీ ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి కాస్తంత ఇంగువను కూడా వేసుకోవచ్చండి. పోపు మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందాక మనము చల్లార్చి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపును మొత్తం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా దాలింబర గింజల్ని కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. కమ్మటి పెరుగును తీసుకోండి, ఎందుకంటే తొందరగా పులిసిపోతుంది కాబట్టి కమ్మటి పెరుగును వేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా పాలను వేసుకోండి.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలపండి. అలాగే రుచికి సరిపడంత కొద్దిగా ఉప్పును వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా పోపు, పెరుగు, పాలు కూడా మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలపండి. ఫైనల్గా మీకు కావాలనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిపేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన, చాలా ఈజీగా, చాలా తొందరగా తయారు చేసుకునే దద్దోజనం రెడీ అండి. 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కేసరి బాత్ అండి. ఇప్పుడు కేసరి బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేసరి బాత్ని చాలా ఈజీగా, చాలా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 4 జీడిపప్పును వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పు, కిస్మిస్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా సుజీ రవ్వని వేసుకోండి. అంటే చిన్న రవ్వ అండి, బొంబాయి రవ్వని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా బాగా ఫ్రై అవుతుందండి. అంతేకాదండి, ఇలా రవ్వని నెయ్యిలో వేయించుకోవడం వల్ల కేసరి బాత్ అనేది చేతికి అంటుకోకుండా నీట్గా చాలా బాగా వస్తుందండి. అందుకోసమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 1 కప్పు రవ్వకు 2 కప్పుల నీళ్ళైతే కరెక్ట్ కొలత సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టేసి కనీసం అంటే 4 నుండి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో రవ్వని ఉడికించండి. ఇలా 4 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రవ్వ మొత్తం కూడా దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలానే మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ రవ్వని ఉడికించండి. ఇంకాస్త రవ్వ మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారను వేసుకోవాలండి. నేను ఇక్కడ కాస్త తక్కువగా వేసుకుంటున్నానండి. మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. ఈ వేడికి పంచదార మొత్తం బాగా కరిగి రవ్వ అనేది పంచదారని బాగా పీల్చేస్తుంది. ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా ఈ టైంలో నెయ్యిని వేసుకోవడం వల్ల మన చేతికి రవ్వ అనేది అతుక్కోకుండా వస్తుందండి. అందుకోసమే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెయ్యిని వేసి ఇప్పుడు బాగా కలపండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ రవ్వని ఉడికించండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకు నెయ్యి మొత్తం కూడా పైకి తేలుతూ ఉంటుందండి. ఆ టైంలో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నెయ్యి మొత్తం కూడా పైకి తేలాలండి. ఇలా తేలేంత వరకు కూడా రవ్వని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అండి. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతేనండి, ఇలా నేను చూపించిన కొలతలతో గనక చేస్తే పర్ఫెక్ట్గా రవ్వ కేసరిని తయారు చేసుకుంటారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా చేతికి అస్సలు అతుక్కోదండి. అంత బాగుంటుందండి రవ్వ కేసరిని. తప్పకుండా మీరు కూడా ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో రవ్వ కేసరిని తయారు చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా కుదురుతుందండి. అచ్చము గుడిలో పెట్టే ప్రసాదంలా అంత టేస్టీగా ఉంటుందండి. దేవి నవరాత్రులలో అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా పెట్టే రెసిపీ అండి. కదంబం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ వేలో చూపిస్తానండి. కదంబం తయారు చేసుకోవడం కోసము ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోండి. 1 కప్పు బియ్యంకి 1/2 కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లను వేసుకొని 2 సార్లు బాగా కడగండి. ఇలా 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. నేను ఇక్కడ బియ్యం పప్పును రెండిటిని కూడా 1.5 కప్పు దాకా తీసుకున్నానండి. అలా 1.5 కప్పుకు 5 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి.
ఈ కదంబం రెసిపీకి మనకు రైస్ పప్పు కూడా కాస్త మెత్తగా ఉడకాలండి. అలా మెత్తగా ఉడుకుతూనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా విజిల్స్ వేపించండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్రెషర్ని మొత్తం తీసి తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా గరిటెతో బాగా కలిపేసి కొద్దిగా స్మాష్ చేసుకోండి రైస్ని ఇంకా పప్పును. ఇలా గరిటెతోనే ఇలా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్మాష్ చేసుకునే ఈ కందిపప్పు అలాగే రైస్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మరొక కుక్కర్ని తీసుకొని అందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, గోర్చికుడుకాయ, దోసకాయ, బెండకాయ, వంకాయ, టమోటో, ఆలు ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసుకుంటున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలని కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల్ని 3 పొడువుగా ఉండే వాటిని కట్ చేసుకుంటూ డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. ఇందులోకి మీరు ఏ వెజిటేబుల్స్నైనా యూస్ చేసుకోవచ్చండి. ఒక వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలని తప్ప ఏదైనా సరే వేసుకోవచ్చు. ప్రసాదం కాబట్టి అవి రెండింటిని అవాయిడ్ చేసి ఇంక మిగతా ఏ వెజిటేబుల్స్నైనా సరే వేసుకోండి. ఇలా వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకోండి. మనము కట్ చేసుకునేటప్పుడే వాష్ చేసి కట్ చేసుకొని ఉంటాం కాబట్టి మరి ఏం నీళ్ళల్లో వాష్ చేయాల్సిన పని లేదండి. ఇలా అన్నిటినీ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి కనీసం 2 విజిల్స్ వేపిస్తే సరిపోతాయండి. మరి ఓవర్ కుక్ చేసుకోకండి. 1 లేదా 2 విజిల్స్ వేపించిన తర్వాత ఇలా ప్రెషర్ మొత్తం తీసి కుక్కర్ మూతను ఓపెన్ చేయండి. చూడండి ఇలా వెజిటేబుల్స్ అన్ని ఎంత చక్కగా ఉడికాయి కదండి. ఇలా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఇందాక మనము పప్పు రైస్ని ఉడికించుకున్న కుక్కర్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 3 లేదా 4 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ప్రసాదం కాబట్టి నెయ్యితో పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కదంబంలో నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 4 ఎండుమిర్చిని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. పోపు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చింతపండు గుజ్జును వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు చింతపండు గుజ్జును బాగా ఉడకనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు చింతపండు గుజ్జును ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం వచ్చేసి మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. 1 చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. అన్నిటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటూ కనీసం 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న రైస్, పప్పు, వెజిటేబుల్స్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. మసాలా వెజిటేబుల్స్ మొత్తం కూడా రైస్, పప్పులో కలిసేటట్టు బాగా కలపండి. ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు రైస్ని బాగా ఉడికించండి. మనం వేసుకున్న పోపు మొత్తం కూడా బాగా రైస్కి పట్టేటట్టు ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కదంబం రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని కదంబంని సర్వ్ చేసుకోండి. నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా వస్తుంది. తయారు చేసి పెట్టుకున్న కదంబంని నైవేద్యం పాత్రలోకి వేసుకొని వారికి సమర్పించడమేనండి. సో వారికి ఎంతో ప్రీతికరమైన కదంబం రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.
నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి 8వ రోజు చేసుకునే పరమాన్నము ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలా ఈజీ వేలో అయితే చూపిస్తానండి. ముందుగా పెసరపప్పు అలాగే బియ్యం రెండింటిని కూడా ఇలా ఉడికించి పక్కకు తీసుకోండి. పెసరపప్పును ఇంకా రైస్ని రెండింటిని కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కుక్కర్లో ఉడికించి తీసుకోండి. ఇలా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు రైస్ని కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోండి. లోకి 1 కప్పు దాకా పాలను వేసుకోండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకుంటున్నానండి. ఇలా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవడం వల్ల మనం బెల్లం వేసినా కూడా పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. అందుకోసమే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించండి. పెసరపప్పు బియ్యం కూడా ఇలా పాలల్లో బాగా ఉడికితే పరమాన్నం అనేది చాలా రుచిగా వస్తుందండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడిని వేసుకోండి. ఒక చిన్న ఉప్పు రాయిని వేసుకోండి. స్వీట్లో ఉప్పును వేసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుందండి. బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి. మరొక బర్నర్ మీద స్టవ్ మీద ఒక పోపు గరిటెని ఉంచి అందులోకి 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ని వేసుకోండి. అలాగే కాజు పీసెస్ని కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 4-5 కిస్మిస్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన ఉడికించుకుంటున్న పరమాన్నంలోకి వేసుకోండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉడికించండి. ఇటు పక్కన బెల్లంని బాగా కరిగించి బెల్లం సిరప్నైనా వేసుకోవచ్చండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి. మనం అలాగే వదిలేస్తే కనుక పాలు అనేవి విరిగిపోతాయండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. చిటికెడు కన్నా ఇంకా తక్కువగా వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల అచ్చము టెంపుల్ స్టైల్లోనే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతే, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే పరమాన్నం రెడీ అయింది కదండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ దేవి నవరాత్రులలో 9వ రోజు అమ్మవారికి సేమియా పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ ఇలా నైవేద్యంగా చేసి సమర్పిస్తూ ఉంటారండి. సరే, చిక్కపడకుండా సేమియా పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచండి. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. 1 కప్పు సేమియాని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ సేమియాని ఇలా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసుకోండి. అరగంట ముందే సగ్గుబియ్యంని నానబెట్టి తీసుకున్నానండి. బియ్యంని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సగ్గు బియ్యంని కూడా బియ్యంని నేతిలో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది. ఇలా 1 నిమిషం పాటు సగ్గు బియ్యంని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యము సేమియాని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల దాకా నీళ్లను వేసుకోండి. 2 కప్పుల దాకా నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. కలుపుకోండి, లేదంటే సగ్గుబియ్యం అనేవి అడుగున అంటుకుంటాయండి. అందుకోసమే నీళ్లను వేసుకున్న తర్వాత వెంటనే ఇలా బాగా కలపండి. 5 నిమిషాల పాటు సగ్గుబియ్యము అలాగే సేమియా కూడా ఉడికేంత వరకు 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి. 5 నిమిషాల పాటు సేమియా అలాగే సగ్గుబియ్యంని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి దాకా పంచదారను వేసుకోండి. చూడండి, సగ్గుబియ్యం అలాగే సేమియా కూడా బాగా ఉడికాయి కదండి. అలాగే సేమియా బాగా ఉడికిన తర్వాతనే పంచదారను వేసుకోండి. 1 కప్పు దాకా పంచదారను వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి పంచదారను వేసుకోండి. పంచదారను వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు బాగా తండి. ఇలా 2 నిమిషాల పాటు పంచదార మొత్తం కూడా పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని వేసుకోండి.
ఇప్పుడు బాగా కలపండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు సేమియాని సగ్గుబియ్యంని ఉడికించండి. ఇలా పంచదారలో సేమియా అలాగే సగ్గుబియ్యంని ఉడికించుకోవడం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలపండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి. మరో పక్కన ఒక పోపు గరిటెని ఉంచి అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు పాయసంలోకి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 కప్పుల దాకా పాలను వేసుకోండి. ఇక్కడ 2 కప్పుల దాకా పాలను వేసుకుంటున్నానండి. 2 లేదా 3 కప్పుల దాకా పాలను వేసుకోవడం వల్ల పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కపడకుండా ఉంటుందండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మరికొన్ని పాలను వేసుకుంటున్నానండి. మీరు కూడా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని పాలను వేసుకోండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపించిన కొలతలతో గనక చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చల్లారైన తర్వాత కూడా అస్సలు చిక్కపడకుండా ఉంటుందండి సేమియా పాయసం అనేది. దేవి నవరాత్రులలో లాస్ట్ రోజు అండి, 10వ రోజు మీకు నచ్చిన అన్ని రెసిపీస్ని చేసి నైవేద్యంగా సమర్పించవచ్చండి. 10వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నానండి. మీరు ఆ ప్లేస్లో కావాలనుకుంటే నువ్వులన్నం కానీ ఇలా మీకు నచ్చిన నైవేద్యం రెసిపీని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. సో ముందుగా అన్నంని ఉడికించుకోవాలండి. ఇలా అన్నం ఉడికించుకొని కూడా పొడిగా అయ్యేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ ఇలా ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్లోకి కానీ వేసి పూర్తిగా రైస్ని చల్లగా అయ్యేంత వరకు కూడా చల్లార్చుకోండి. మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద ఒక బాండీని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీల్ని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇందులోకి 4-5 దాకా పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు పచ్చిమిరపకాయల్ని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. కలపండి. 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పసుపును వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కాకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పోపుని మొత్తం కూడా ఇందాక చల్లార్చుకున్న రైస్లోకి వేసుకోండి. మొత్తం రైస్లోకి వేసుకున్న తర్వాత అదే బాండీలోకి కొద్దిగా రైస్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసి రైస్ని ఇందులోకి వేసి ఇప్పుడు పోపును కూడా బాగా రైస్లో కలిసేటట్టు ఇలా బాగా కలపండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ చెక్కను తీసుకొని బాగా నిమ్మరసాన్ని పిండుకోండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి మీ రుచికి సరిపడంత నిమ్మరసంని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. మీరు కావాలనుకుంటే నిమ్మరసం ప్లేస్లో ఎల్లికాయ రసం కానీ లేదంటే ఉసిరికాయ తురుముతో కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. నిమ్మరసం కూడా బాగా రైస్కి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన లెమన్ రైస్ రెడీ అండి. ఇలా కూరగాయలు లేనప్పుడు కానీ టైం లేనప్పుడు కానీ విధంగా పెట్టాలన్నా కూడా ఇలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకుని విధంగా సమర్పించండి. ఈ దేవి నవరాత్రులలో 10 రోజులకు 10 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీస్ని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.